ఖరీఫ్ నష్టాల నుంచి రబీ గట్టెక్కిస్తుందని ఆశించిన అన్నదాతకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ప్రజాప్రతినిధులు, అధికారుల మాట నమ్మి సాగుకు దిగిన ధవళేశ్వరం ఆయకట్టు రైతులు నట్టేట మునిగారు. ధవళేశ్వరం ఆనకట్ట తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు ఆయువు పట్టుగా నిలుస్తోంది. దీని ఆయకట్టు పరిధిలో సార్వా పంట ప్రకృతి వైపరీత్యానికి తుడిచిపెట్టుకుపోయింది. దాళ్వా పంటకు పుష్కలంగా నీరందిస్తామని ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక నేతలు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి సాగుకు దిగిన రైతులు నిండా మునిగారు. ఇప్పుడు వారు మొహాలు చాటేస్తుండటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. పలుచోట్ల ఇరిగేషన్ అధికారులను నిలదీస్తున్నారు. డిసెంబర్ 10వ తారీఖు ఇది ఇచ్చేస్తున్నాం, మేము ఊడ్చుకోండి అన్నారు. మేము ఊడ్చేసుకున్నాం, మూలలు ఎండిపోతున్నాయి. మాకు పిండి వేసుకున్నాం, పెట్టుబడి అంతా పెట్టేసాం. మేము ఏం చేయాలి? పని మిమ్మల్ని ఊడ్చుకోమన్నారు. ఊడ్చుకోన్నాక మరి మీరు ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మాకు మా బాధ చెప్పుకుంటా వచ్చామండి. ఇక్కడ ప్రణాళిక లోపమే దీనంతటికీ కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నీరొస్తుందని నమ్మి వేలకు వేలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని వాపోతున్నారు. సత్తా కూడా సిద్ధంగా ఉన్నామండి మేము. అది అసలు ఎప్పుడు డిసెంబర్ నెల వస్తారన్నది కూడా అప్పుడు అలా ఏమి లేవు, నీళ్ళు లేవండి మాకు. చూడండి ఎలా ఎండిపోయి శుభ్రంగా గడ్డి గట్టి ఎలా పట్టేసిందో. మనం గోతులండి కన్నంది కూడా మునిగిపోయి సేలండి. అసలు బోధులు ఎండిపోయి ఇప్పుడు సేలు కూడా శుభ్రంగా చూడండి ఎలా ఎండిపోయి గడ్డి ఎలా పట్టేసిందో. అప్పుడే 10 రోజులు అయిందండి దమ్ చేసి, ఇప్పుడు దారి లేదండి. ఇప్పటికే దాళ్వా సీజన్ మించిపోతుండటంతో అన్నదాతలు కడుపు మంటతో రగిలిపోతున్నారు. నారుమడులు ముదిరిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.